చాలా మందికి ఇష్టమైన టాపిక్ అండ్ నాకు మరీ ఇష్టమైన టాపిక్ ఏంటో చెప్పమంటారా? ఒక్కసారి ఈ మహామనిషి ఎవరో గుర్తుపట్టగలుగుతారా? ఎట్లెట్లా బతికినోళ్ళో ఎంకన్నా ఇట్లెట్లా అయితే మీరు రెకన్నా. గుండు కొట్టించావు, మా నాన్నమ్మ చచ్చిపోయింది. గుండు కొట్టించినందుక. ముందుగా మీకు 2 ఫోటోలు చూపిస్తా చూడండి. ఆ 2 ఒకే వ్యక్తికి సంబంధించిన ఫోటోలు. మాకు తెలుసులేరా. జైలుకు వెళ్లక ముందు వల్లభనేని వంశీ, జైలుకు వెళ్లిన దాదాపు 100 రోజుల్లో వల్లభనేని వంశీ. వెంకట్రావు గారు మీరా? ఏం సార్ ఇలా అయిపోయారు? ఎప్పుడూ ఇలా అయిపోయాను. ఇన్నాళ్ళు కవర్ చేశాను, ఇప్పుడు ఆ కవర్ తీసేశాను. పోలిక ఏమైనా ఉందా? 3 నెలల్లోనే ఇలా ఎందుకు అయిపోయారు? సడన్ గా ముసలుడు అయిపోయాడు. ఆడెప్పుడో ముసలాడు అయిపోయాడు సార్. మెయింటెనెన్స్ సరిగిలాక అసలు ఇప్పుడు బయటపడింది. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి క్యా హువా? కనీసం నడవలేని స్థితిలోకి ఎందుకు చేరుకున్నారు? గ్రహాలు బ్యాండ్ మారేతో ఖుదా క్యా కరేగా అని సామెత ఉంది, అడే ఉందా? వల్లభనేని వంశీకి జైలులో ప్రాణహాని ఉందా? ఈ న్యూస్ మొత్తం పని నేను చూసుకుంటాను. ఇప్పటికే ఆయనకు 6 కేసుల్లో బెయిల్ వచ్చింది. అయినా జైలు నుంచి బయటకు రానివ్వడం లేదు. తనకు శ్వాస సమస్య తీవ్రంగా ఉందని వల్లభనేని వంశీ కోర్టుకు తెలియజేశారు. కాసేపు ఊపిరి బిగబట్టు, పోతాయి ఎక్కిళ్ళా ప్రాణాలు, దరిద్రం వదిలిపోద్ది. ఆయన పదే పదే అనారోగ్యానికి గురవుతున్న వైద్యులు మాత్రం ఆయనకు అంతా బాగానే ఉందని, నాకేదైతే అసలు నాకు ఇంకా ఏమొచ్చినా తీరలేదు. అసలు వంశీకి జైలు నుంచి విముక్తి ఎప్పుడు? అంటే చంపేస్తాడంటారా? ఇంకా కక్ష తీరకపోతే ఏడాది జైల్లో వేసుకోండి. వీలైనన్ని రోజులు వంశీని జైలుకే పరిమితం చెయ్యాలన్నది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? 100 రోజులవుతున్నా ఆయన జైలులోనే ఉన్నారు. ఒక్కో కేసులో బెయిల్ వస్తున్నా బయటకు రాకుండా కొత్త కొత్త కేసులు పెడుతూనే ఉన్నారు. నా చంద్రబాబు నాయుడు గారు ఎంపీ సీట్ ఇచ్చారు. ఎంపీగా సహాయం కూడా చేశారు. ఓడిపోయిన తర్వాత కూడా నాకు ఆయన అనేక విధాలుగా సపోర్ట్ చేశారు. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఎలివేషన్ ఇచ్చారు. అటువంటి నాయకుడిని అసలు వదులుకోవాలని నేను ఎందుకు అనుకుంటాను? వదులుకునే ప్రశ్న ఎందుకు వస్తుంది? చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ప్రాణం పోయినా కూడా జగన్మోహన్ రెడ్డిని అతనితో అసోసియేట్ అయ్యే ప్రసక్తే లేదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. A few moments later. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరికి ఎక్కువ తెలుసు? ఆ పార్టీలో పనిచేశాం కాబట్టి కొడాలి నాని గారికో నాకో తెలుసు. రెండోది, మేము ఎక్కడా కూడా భావం ప్రకటనలో మేము వెనకాడం. ఖచ్చితంగా చెబుతాం, ఉన్నది ఉన్నట్టు చెబుతాం మొహం మీద. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోజు కొడాలి నాని గారి మీద ఏం రాపిస్తాడు? గడ్డం గ్యాంగ్ అని రాపిస్తాడు. మరి చంద్రబాబు నాయుడు నా జీవితంలో నాకు తెలిసినప్పటి నుంచి గడ్డంతోనే చూస్తున్నాను, బొల్లి గడ్డంతో. మరి ఆయన ఏమనాలి? నాని గారు గడ్డం, చంద్రబాబు నాయుడు ఏంటి? బొల్లి గడ్డం, లోకేష్ ఏంటి? పిల్లగడ్డం. మరి వాళ్ళు కాదా గడ్డం గ్యాంగులు? తెలియదు. తీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఇవి మోసంతో కూడిన రాజకీయాలు, వాడుకొని ఉపయోగించుకొని వాడు వదిలేసే రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు. అసోసియేట్ అయ్యే ప్రసక్తే లేదు. కడుపు మంట, కడుపు మీద కొట్టాను, ఒంటరిగా కూర్చొని ఏడ్చుకున్నావు. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. ఉరుమురిమి మంగళ మీద పడింది అనేది సామెత, కానీ ఇక్కడ ఉరుము లేదు, పిడుగు మాత్రం పడింది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఆడికి అలాగే అవ్వలేరా? ఏంతో నేనే అరేంజ్ చేశానా? అంతర్జాతీయ నేరం ఏమైనా చేశానా? అటు చూడు బే. రాజు, ఐ లవ్ యూ. రాజు, ఐ లవ్ యూ. చిచ్చి, మీరు సిగ్గుపడకండి.
చచ్చిపోవాలనిపిస్తుంది. ఇది చాలా తప్పు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. రోజు నుంచి సోషల్ మీడియా చూసి నాకు ఏడుపు వస్తుంది బాగా. ఓకే ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఆపుకోలేకపోతున్నాను. మానవుడికి కూడా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు రాకూడదు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి దువ్వాడ ఇలా బేల పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. మంచి చేద్దాము, కష్టపడదాము, ప్రజల కింద కష్టపడదాము, రాజకీయాల్లోకి వద్దాము. చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే. రాజకీయంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని ఒక మంచి ఆలోచనతో వచ్చిన నాకు చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు దూరడం. సతమతమవుతున్నాను సార్. చాలా డీప్ డిప్రెషన్ లో ఉన్నాను. ఒక్కోసారి ఆలోచిస్తే ఆత్మహత్య సదృశ్యమే. నువ్వేదో పెద్ద సుఖపడిపోతున్నావు అనుకుంటాను. నేను నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది. వేసేసాడు, బాగా వేసేసాడు. నేను ఉండలేను. ఏమైందిరా? ఏ రకంగా కూడా పార్టీకి కూడా హెల్ప్ లేదు, కుటుంబానికి హెల్ప్ లేదు, క్యాడర్ కి హెల్ప్ లేదు, ప్రజలకి హెల్ప్ లేదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. సీనుని మీ చేతుల్లో పెడతా ఉన్నాను. ఎందుకు అడుగు తింటానిక? పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుకో. కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇచ్చేసి, క్యాడర్ ని రోడ్డు మీదకి ఇచ్చేసి అన్ని రకాలుగా డ్యామేజ్ చేసేస్తున్నాడు ఆయన. ఎదవ బావాడు చెప్తే వించావుడు. సీనుకు తోడుగా ఉండండి, ఆశీర్వదించండి. గొంతై మాట్లాడాను, గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను. ఎవరికి ఉపయోగం? ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు అకారణంగా వ్యక్తిగత కారణాలు అన్నటువంటి కారణంతో చూడు అరే ఏంట్రా ఇది? ఏంది మా ఎన్ని దారుణాలు సార్. నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చిరస్మరణీయం. అయితే ఈ రాజకీయ క్రీడలో నేను బలయ్యానేమో. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. నేటికి 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను, ప్రజా సేవనే పరమావధిగా భావించిన నేను ఎప్పుడు అవినీతి చేయలేదు, లంచాలు తీసుకోలేదు, ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? అధికార దుర్వినియోగం చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము. ఆ విషయం మాకు తెలుసులే. అసలు దువాడ సీనుని ఎందుకు సస్పెండ్ చేశారు అనుకుంటారు కదా. ఎవరు మంచి లీడరు అని అడిగితే ఒక ఇంటర్వ్యూ ఇచ్చేదాన్ని ఒక ఛానల్ కు పోయినారు. బాలయ్య నైస్ గై. ఓకే. మనసున్న మనిషి. చంద్రబాబు అన్న మా జగన్ అని చెప్పినట్టు చంద్రముఖి. అపోజిషన్ పార్టీలో బాలయ్య కన్నా స్వీటెస్ట్ పర్సన్ ఎవరంటే ఏమంటారు? అడుగుతుంది కదరా, చెప్పరా. లోకేష్ ఇప్పుడు సీఎం అయితే బాగుంటుందని నా ఒపీనియన్. ఏంటి బాబన్న ఇంకోసారి? లోకేష్ ఇప్పుడు సీఎం అయితే బాగుంటుందని నా ఒపీనియన్. అది చెప్పిన రోజు తాంచి అన్నకు కదులుతానే గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా. లోకేష్ గారు కూడా తను ఇంకొంచెం బాగా డెవలప్మెంట్ చేస్తాడు. లోకేష్ గారు కూడా స్వీటెస్ట్. ఏంది మాటలు? లోకేష్ గారు కూడా సీఎం అవుతారా? ఆయనకి ఇవ్వమని నేనంటే. ఫైనల్ గా మీరు సీఎం అవుతారా? ఆయనకి ఇవ్వమని నేనంటే. ఇప్పుడు ఇవ్వాలని మేము అనుకుంటాం. ఏంటిది మాకేంటిది అంటున్నాను. హీఈస్ వెరీ షార్ప్, హీఈస్ వెరీ ఇంటెలిజెంట్. అది చెప్పిన రోజు తాంచి అన్నకు కదులుతానే నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? నిన్న ఇంకొక తెగస్తా కదిలింది, కొట్టడం, అంపీయటం, పేపర్ అయిపోయింది, కథం. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కార్యాలయం ప్రకటించింది. నీ గూడు చెదిరింది, నీ గుండె
పగిలింది ఓ చిట్టి పావురమా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేస్తే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.